ఆడియన్స్ కి కథ కనెక్ట్ అవ్వాలి అని సినిమా తీస్తారు. కానీ ఈ ప్రొడ్యూసర్ మాత్రం ఆడియన్స్ కి సినిమాకి పెట్టిన ఖర్చు తెలిసేలా, కాస్ట్యూమ్స్ కి పెట్టిన కాస్ట్ తెలిసేలా సినిమా తీస్తున్నట్ట. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ కథ ఏంటి తెలియాలంటే ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పి యాంటీ. నా పేరు దివాలారావు అండి. నేను ప్రొడ్యూసర్ ని. మిగతా ప్రొడ్యూసర్లకి నాకు ఒక తేడా ఉంది. అందరూ ప్రొడ్యూసర్లు తను పెట్టిన ప్రతి రూపాయి వెనక రావాలని కోరుకుంటే, నేను మాత్రం ప్రతి రూపాయి నా సినిమాలో కనబడాలని కోరుకుంటాను. ఏదో ఎవడో కథ చెప్పడానికి వస్తాను డేడు. నమస్తే సార్, నేనే సార్ రైటర్ కమ్ డైరెక్టర్ ని. ఏదో కథ టైటిల్ ఏంటిది? నోట్లో పెడితే గూట్లోకి వచ్చింది. ఏందో సార్ కథ చెప్పు నాకు. హీరోయిన్ కో చిలక ఉంది సార్. అదో రోజు సడన్ గా ఏటో ఎగిరిపోయింది. వెంటనే హీరోయిన్ బాధపడుతుంటే అది చూసి హీరో తట్టుకోలేక ఆ చిలక ఎక్కడుందో ఎతికి దాని ముందు జాంపండు పెడితే అదే తినేసి మళ్ళీ గూట్లోకి వచ్చింది సార్. అదే నోట్లో పెడితే గూట్లోకి వచ్చింది. టైటిల్ ఎంత కవర్ చేసుకునేవారు నువ్వా? మన సినిమాకి ఇంకో హైలైట్ ఉంది సార్. ఏంటది? మనం గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా వాడుతున్నాం అంటే చిలక ఆ జాంపండుని గుటుక్కుని మింగే సీన్ అద్భుతంగా తీస్తున్నాం సార్. జాంపండు మింగితే పర్లా సినిమాయే సార్, మింగకుండా నేను చూసుకుంటా. సరే సార్, ఒకసారి మనం సీన్స్ గురించి చూద్దామా సార్? సీన్లు అంటే ప్రతి రూపాయి నాకు సినిమాలో కనబడాలి. ఓకే. హోటల్ బిల్లు 3500, టీ బిల్లు 800, మందు బిల్లు 1000 రూపాయలు. అంటే ఈ సీన్ రాయడానికి నాకైనా ఖర్చు సార్. ఎవరైనా సినిమా బడ్జెట్ వేసుకుని వస్తారు. వీడు రాసిన సీన్కి 5 ఖర్చు రాసుకుని వచ్చాడు. నువ్వురా నాకు ఇష్టం. సీన్ నెంబర్ 32, హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేయడం. హోటల్ బిల్లు 3500, టీ బిల్లు 800, మందు బిల్లు 1000 రూపాయలు. చెప్పుకోలేని ఖర్చులు 3000. చెప్పుకోలేని ఖర్చులు 3000 ఎంతరా? ముందే చెప్పాను కదా సార్ చెప్పుకోలేని ఖర్చులని. ఈ సీన్ బాగా రాసుంటావా? మీకెలా తెలుసు సార్? చెప్పుకోలేని ఖర్చులు 3000 ఉన్నాయా? ఓకే సార్, ఇంకా ఈ సినిమా ఓకే కదా సార్? నాకు ఓకేనా? కెమెరామెన్ ఎక్కడ? ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. మీ కెమెరామెన్ ఏమన్నా డ్రోన్ వాడుతున్నాడా? అంత పెద్ద కెమెరా గాల్లో వచ్చేసింది. ఆ కెమెరా అనుకో మనిషి కూడా ఉన్నాడు సార్, ఒకసారి చూడండి. యా మనిషి వెళ్తున్నాడు. అంటే చాలా పెద్ద కెమెరామెన్ అవుదాం అనుకున్నాడు సార్. అందుకనే పెద్ద కెమెరాలు మోసి 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 ఇలాగ అయిపోయింది. కెమెరా లెన్స్ కింద 10 రూపాయలు అంటిస్తున్నారా? ఏం లేదు సార్, ఈ కెమెరా తీసుకెళ్ళడానికి ఆటో చార్జ్ 10 రూపాయలు అయ్యింది. మీరు ఏం చెప్పారు? సీన్ లో ప్రతి రూపాయి కౌంట్ ఉండాలన్నారు కదా, అందుకే దీనికి 10 రూపాయలు అంటి పెట్టా. సరైనోడు, దమ్మున్నోడు, అవును సార్. స్పీడ్ ఉన్నోడు, హైట్ తప్ప అన్ని ఉన్నాడు. హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ గారు, నిన్న ఉదయం మీకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టాను. మీరేంది WTF అనేది పెట్టారు? రిప్లై ఏంటి? వెల్కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అర్థం. సరే హీరో గారిని పిలవండి. సొంత 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 స్థలాలే లెక్కలేసి చూడకుండా, రేటు చూడకుండా అమ్మి తాగినానంట, ఆస్తంత గుల్ల చేసినానంట. మింగుడు మింగుడు మింగుడు, లివరు మింగుడు మింగుడు మింగుడు. బారులోన కూసున్నది ఓనరు అంట, బారు బయట నిలుచున్నది పోలీస్ అంట. వీడికి దొరకకున్న వాడికి దొరికినంట, జైల్లో వేస్తారంట. 6 బాల్ వేస్తేనే ఓవరు అంట, ఆగకుండా వేస్తే హ్యాంగ్ ఓవర్ అంట. దీని దెబ్బ తగలకుండా దాని దెబ్బ తగలనంటే తొందరగా పోతానంట. మింగుడు మింగుడు మింగుడు. ఇంకా మీ మింగుడు సీన్ ఏంటి? హీరో హీరోయిన్ లవ్ చేస్తాడు సార్. హీరోయిన్ పార్క్ లో కూర్చుంటది. హీరో వచ్చి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడే రొమాన్స్ చేసుకుంటూ కూర్చుంటారు. ఏమంటే ఆ హీరోయిన్ మదర్ ఆ డ్రై ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుందని చెప్పి గ్లాసులు తాగేస్తుంది. ఇప్పుడు 10 గ్లాసులు తాగేసింది. 10 గ్లాసులు ఎంత? 5000. 5000 రూపాయల. గురుగారు సీన్ ఏంటి చెప్పండి? హీరోకి హీరోయిన్ కి మధ్య రొమాన్స్ అదంతా. ఈ రొమాన్స్ సీన్ లో హీరోయిన్ మాత్రం జ్యూస్ తాగుతా ఉండాలి. ఆ షాట్ నాకు కావాలంతే. సార్ రొమాన్స్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ జ్యూస్ తాగడం ఏంటి సార్? ఈ సీన్ కు 3000 అయితే అది దొబ్బి తాగిన డ్రై ఫ్రూట్ జ్యూస్ విలువ 5000 రూపాయలు. నేను పెట్టే ప్రతి రూపాయి సినిమాలో కనబడాలి. అది తాగాలి, వీళ్ళు రొమాన్స్ జరగాలి. వీళ్ళు జురుకునేది వీళ్ళు జురుకుంటారు, అది జురుకునేది అది జురుకుంటది. నువ్వు పెర్ఫార్మెన్స్ జురుకో. ప్రతి రూపాయి నాకు సినిమాలో కనబడాలి, ముందే చెప్తున్నా. కెమెరా రోలింగ్ యాక్షన్. డార్లింగ్, ఐ లవ్ యూ. నిన్ను చూస్తుంటే నాకు ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? ఇదివరకు ముందు నువ్వు కలిసి ఉంటే మాత్రం నేను ఏం చేసేవాడినో తెలుసా? నాకు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే వాళ్ళని నేను ఏం చేశానో తెలుసా? అదిరిపోయింది సీను. ఎక్సలెంట్ సార్. ఏం అదిరిపోయింది సార్? డైలాగ్ ముందో జుర్రు, డైలాగ్ తర్వాత జుర్రు. అది తప్ప ఏముంది? ఇలాగే కనుక జరిగింది అనుకోండి, మీ డబ్బులన్నీ అదిగా అదే అవుద్ది.
సరే కానివ్వండి. నెక్స్ట్ సీన్ ఏంటి? యాక్చువల్ గా మనం 200 మంది ఫైటర్లతో ఫైట్ సీన్ అనుకున్నాం. 200 కత్తులు కూడా తెప్పించాం. అవును. కాకపోతే లాస్ట్ మూమెంట్ లో ఇద్దరే ఫైటర్లు దొరికారు కాబట్టి ఇద్దరు ఫైటర్లతో ఫైట్ సీన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఆ ఇద్దరికి మిగతా కత్తులు కూడా ఇవ్వండి సార్. ఇద్దరు 198 కత్తులు ఎలా మోసుకొస్తారు సార్? 109 కత్తులకి నేను 2 కడుతూ ఉన్నా. జనాలు ఏమనుకుంటారు నా గురించి? 2 కత్తులతో ఫైట్ సీన్ చేశాను అనుకుంటారు. నేను పెట్టే ప్రతి రూపాయి సినిమాలో కనబడాలంతే. కెమెరా రోలింగ్ యాక్షన్. కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా ఒక్కడు మన గాలి సోకే పడిపోయాడు. ఏయ్ ఇంకొకటి రానా చూసుకుందాం. వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తారా. అదిరిపోయింది సీను. నా 109 కత్తులు సినిమాలో కనబడ్డాయి. నేను పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనబడింది. ఏం అదిరిపోయింది సార్ సీను? అది కత్తులతో ఫైట్ చేయడానికి వచ్చిందా, కత్తులు అమ్మడానికి వచ్చినట్టుందా? ఏదైతేనేమి మన రూపాయి సినిమాలో కనబడింది అంతే. నెక్స్ట్ సీన్ ఏంటి? ఇది ఇవాళ సీన్ వద్దు, ఇంకా రేపు చేయబోయే షూటింగ్ సీన్ గురించి మాట్లాడుకుందాం. చెప్పు. హీరో బైక్ మీద వెళ్తుంటాడు సార్. వెనక పిల్లను ఒక 20 క్వాలిటీస్ లో ఫాలో అవుతుంటాడు సార్. అదే సీను. అంతే సార్. వెనక 3 ప్రొడక్షన్ వ్యాన్లు, 4 క్యారీ వ్యాన్లు, 5 జనరేటర్లు పెట్టు సార్. చేసే సీన్లు అవన్నీ ఎందుకు సార్? ఇవన్నిటికీ బడ్జెట్ పెట్టి అనుకుంటారు, కానీ వాళ్ళందరికీ ఎవరు బడ్జెట్ పెట్టారో ప్రతి రూపాయి జనాలకు తెలియాలి సినిమా ద్వారా. సరే సార్, ఇప్పుడు సీన్ లోకి వెళ్దాం. ఏంటి చెప్పు. హీరోకి హీరోయిన్ కి శోభనం సార్. శోభనం సినిమా రోలింగ్ యాక్షన్. ఉండు. ఈ సినిమాకి ఎంతమంది సెట్ వాళ్ళు పనిచేశారు? 5 పని చేశారు సార్. వాళ్ళని పిలిపించు. సార్ శోభనం సీన్ లో సెట్ లేదు సార్. సెట్ వాళ్ళు పనిచేశారు కదా. నేను పెట్టే ప్రతి రూపాయి జనాలకు తెలియాలి సినిమా ద్వారా. కెమెరా రోలింగ్ యాక్షన్. అసిస్టెంట్ డైరెక్టర్ ఎంతమంది పనిచేశారు? 5 పని చేశారు. వాడు రమ్మని చెప్పు. సార్ నేను పెట్టే ప్రతి రూపాయి సినిమాకు ఉపయోగపడాలి, కనబడాలి. కెమెరా రోలింగ్ యాక్షన్. పాపం అనసూయ గారు, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నేను ముందే డబ్బులు ఇచ్చేసా. వాళ్ళు ఏమనుకుంటారో రేపు ఆడియో ఫంక్షన్ కూడా తీయాలి పరిస్థితులు ఆర్పే ఉన్నాడు అనుకుంటారు. నెక్స్ట్ సీన్ నేను పెట్టే ప్రతి రూపాయి సినిమా ద్వారా కనబడాలి. మీకో దండం. ఆవిడ ఏ కాడికి వచ్చేస్తది. లైట్ మ్యాన్ కెమెరామెన్ లేకపోతే అసలు సినిమానే లేదు. వాళ్ళు వస్తే స్కిట్ లేదు కదా మేము. కెమెరా రోలింగ్ యాక్షన్. నేను వస్తా. నీకు ఎంత ఇచ్చాను అడ్వాన్స్? నేను 1,00,000 రూపాయలు ఇచ్చారు. వారిని 1,00,000 తీసుకున్నాడు రావాలి కదరా. వాళ్ళు ఏమనుకుంటారు నన్ను? పట్టుకోండి సార్. కెమెరా రోలింగ్ యాక్షన్. నువ్వు రావా? అబ్బా. డైరెక్టర్ లేకుండా షార్ట్ ఫిల్మ్ తీసి అనుకుంటారు. ఈ సినిమా ద్వారా ప్రతి రూపాయి జనాలకి తెలియాలి. రాబా. కెమెరా రోలింగ్ యాక్షన్. నేను లేకుండా చేస్తా. ఈ సినిమా మొత్తాన్ని డబ్బులు పెట్టింది నేనే. ప్రొడ్యూసర్ లేకుండా సినిమా చుట్టేసి అనుకుంటే జనాలు ఏమనుకుంటారా? నా ద్వారా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఉన్నాడు తెలియాలిగా. సరే ఇంకానివ్వండి. కెమెరా రోలింగ్ యాక్షన్. హీరోయిన్ గారు 3 తెచ్చుకోండి మీరు. మూడేంటి? ఇద్దరుంటేనే ఎక్కువ, ఇంతమంది ఉంటే ఆర్పియన్నా, ఈ స్కిట్ లో నాకు డైలాగులు లేవు. ఎందుకు పెట్టావు? నేను పెట్టే ప్రతి రూపాయి స్కిట్ లో కనబడాలని, అందుకే నేను పెట్టుకున్నా. అమ్మా హీరోయిన్ మదర్ గారు, ఈ స్కిట్ పరిస్థితి ఏంటంటావు? అంతేనట్టా? ఇంక పో, ఇంక పదండి. రోజా గారు ఏంటి ప్రొడ్యూసర్? ఏంటి రోజా గారు? కనిపించాలి ప్రతి రూపాయి అని చెప్పి అందరిని తీసుకెళ్లి నించోబెట్టాం. ఇక మిగిలింది ఓన్లీ లైట్ మ్యాన్ కెమెరామెన్. వాళ్ళు కూడా తీసుకొచ్చింటే నీ స్కిట్ బాగుంది, సరదాగా అనిపించింది. బాబు గారు యాజ్ అ ప్రొడ్యూసర్ వాట్ యు హావ్ టు సే? ఉన్నారు కొంతమంది చేదస్తపు గాడాలంటే వాళ్ళు. బాగుంది, గుడ్, బాగా ఎంజాయ్ చేశారు.